పేరుకు ల్యాబ్, లోపల మాత్రం డ్రగ్స్ డెన్ అనే చెప్పాలి. ఎస్, ఇన్నాళ్ళు డ్రగ్స్ మాత్రమే పట్టుబడేది. కానీ ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ సామ్రాజ్యమే వెలుగు చూసింది. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ అడ్డాగానే డ్రగ్స్ ప్రాసెస్ జరుగుతుంది. మహారాష్ట్రలో ఒక చిన్న క్లూతో మొదలైన వేట హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ బండారాన్ని బయట చేసింది. ఇన్నాళ్ళు డ్రగ్స్ అంటే ఏ గోవా బీచ్లలోనో, పార్టీల్లోనో, పబ్లలోనో లేదా విదేశాల నుంచి అక్రమంగా వచ్చే సరుకు. కానీ ఇప్పుడు ట్రెండ్ మొత్తం మారిపోయింది. దందా స్టైల్ కూడా మారింది. డ్రగ్స్ మాఫియా కొత్త రూట్ పట్టింది. నేరుగా మన హైదరాబాద్లోనే ఫ్యాక్టరీ పెట్టి డ్రగ్స్ తయారు చేస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల బిగ్ ఆపరేషన్లో ఈ డ్రగ్స్ డెన్ అనేది పూర్తిగా బయటపడ్డది. హైదరాబాద్లో భారీ డ్రగ్స్ తయారీ సిండికేట్ను మహారాష్ట్రలోని మీరా భయందర్ పోలీసులు ఇక్కడ ఛేదించారు. చెర్లపల్లిలోని ఏదైతే వాగ్దేవి ల్యాబ్స్ అండ్ కెమికల్స్కి సంబంధించి ఆ ఫ్యాక్టరీలో దాదాపుగా 32,000 లీటర్ల పూర్తిగా రా మెటీరియల్ని ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. ఇది అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ అక్షరాల 12,000 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ పోలీసులు అయితే చెప్తున్నారు. అంటే ఎంత భారీ మొత్తంగా ఈ దందా హైదరాబాద్లో స్టార్ట్ అయింది అనడానికి ఇది ఒక నిదర్శనంగా మాత్రమే చెప్పుకోవాలి. ఈ ఆపరేషన్లో ఇప్పటికే పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. అయితే మొదట ఇక్కడ 200 గ్రాముల ఎండి డ్రగ్స్ మాత్రమే ఈ ముంబై పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ దాదాపు 25 లక్షల రూపాయలు. అయితే లోతుగా దర్యాప్తు చేసగా పోలీసులకు ఈ భారీ మారక ద్రవ్యాలకు సంబంధించిన సిండికేట్ అనేది ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందినటువంటి మీరా భయందర్ పోలీసులు కొన్నేళ్లుగా ఓ డ్రగ్స్ ముఠా పైన నిఘా పెట్టారు. తమ సీక్రెట్ టీంని రంగంలోకి దించి వారాల పాటు ఇక్కడ రహస్య ఆపరేషన్ని నిర్వహించారు. ముఠా మూలాలు ఇక్కడ హైదరాబాద్లో చెర్లపల్లిలో ఉన్నట్టు ఒక పక్కా సమాచారం అందుకున్నటువంటి ముంబై పోలీసులు స్థానిక ఫ్యాక్టరీ పైన మెరుపు దాడి చేశారు. ఫ్యాక్టరీలో తయారైన డ్రగ్స్ను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు అని చెప్పి కూడా ఇక్కడ పోలీసులు అయితే గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ డ్రగ్స్ చేస్తే కనుక మోలీ, ఎక్స్టీసీ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు ఇక్కడ పోలీసులు తేల్చారు. ఇక మిథైల్ లెనోడియాక్సీ, ఇక మెథాఫెంటమైన్ లాంటి ముడి పదార్థాలను ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ ముఠా పెద్ద నెట్వర్క్ నడుపుతుంది అని చెప్పి ఇక్కడ పోలీసుల విచారణలో అయితే తేలింది. ఇక డ్రగ్స్ తయారీ కోసం ఇక్కడ మొత్తంగా చెర్లపల్లిలో పోలీసుల దాడిలో ఆధునిక మిషన్లను ఉపయోగించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ మహారాష్ట్రకు సప్లై అవుతున్నటువంటి ఈ మాదక ద్రవ్యాల లింక్ పైన ఫోకస్ చేయడంతో మొత్తంగా ఈ వాగ్దేవి ల్యాబ్స్ సంబంధించిన ల్యాబొరేటరీ యొక్క పూర్తి భాగోతం కూడా బయటపడింది. ఇక వాగ్దేవి ల్యాబ్కి సంబంధించిన డైరెక్టర్ శ్రీనివాస్ను ముంబై యాంటీ నార్కోటిక్ టీం ఇక్కడ కస్టడీలోకి తీసుకుంది. చెర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో డ్రగ్స్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్టు గుర్తించినటువంటి పోలీసులు ఇప్పుడు ఫ్యాక్టరీని కూడా పూర్తిగా సీజ్ చేశారు. శ్రీనివాస్తో పాటు తానాజీ పండరీనాథ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ శ్రీనివాసన్, ఈ పండరీనాథ్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా మెయిన్గా దీంట్లో చర్యలు అంటే ఈ డ్రగ్స్ తయారీలో ఇన్వాల్వ్ అయినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేస్తే ఇక్కడ మెయిన్గా ఏదైతే బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక మహిళ ఇచ్చిన సమాచారంగానే పూర్తిగా మహారాష్ట్ర పోలీసులు ఈ భారీ ఆపరేషన్ని నిర్వహించారు అనేది అయితే తెలుస్తుంది. ఇక చిన్న లింక్ ద్వారా భారీ రాకెట్ని ఇక్కడ పోలీసులు అయితే కనుక్కున్నారు. ఇంత పెద్ద నెట్వర్క్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుండడం కూడా తీవ్ర కలకలం రేపుతుంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనే విషయంలో కూడా పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇది మొత్తంగా ఏదైతే తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ తయారీ అనేది కేంద్రం మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేపిందనే చెప్పుకోవాలి. ఈ ఆపరేషన్కు మహారాష్ట్ర క్రైమ్ పోలీసులు ఏదైతే ఉన్నో ఖచ్చితమైన సమాచారంతో డ్రగ్స్ వెలుగులోకి అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా ఒక మహిళ ఇచ్చిన క్లూ ద్వారా అక్కడ ఒక క్రైమ్ బ్రాంచ్కి సంబంధించిన కానిస్టేబుల్ ఈ డ్రగ్స్ ఫ్యాక్టరీలో ఒక నెల రోజుల పాటు లేబర్గా కూడా పనిచేశాడు. లేబర్గా పనిచేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి దందాకు సంబంధించిన టోటల్గా ఏమేం జరుగుతుంది అనేది కూడా మెయిన్గా ముంబై పోలీసులకు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ జరుగుతున్నది నిజంగానే డ్రగ్స్ యొక్క తయారీ అని చెప్పి ఆయన గుర్తించిన తర్వాత ముంబై పోలీసులు పక్కా సమాచారంతో ఇక్కడ దాడి అయితే చేశారు. అయితే ఈ చెర్లపల్లి డ్రగ్స్ రాకెట్లో పూర్తిగా
ఇక్కడ విస్తుగొలిపిపోయే వాస్తవాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి డ్రగ్స్ను ఇక్కడ రహస్యంగా విక్రయించేందుకు ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేసుకున్నట్లు ముంబై పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వాగ్దేవి ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్, ఇక్కడ మనం కంపెనీల పేర్లు చూస్తే కనుక వాగ్దేవి కంపెనీకి సంబంధించి వాగ్దేవి ల్యాబొరేటరీ సంబంధించి ప్రైవేట్ లిమిటెడ్, వాగ్దేవి ఇన్నోసైన్స్, ఇక అటెంటివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎక్సెల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఇక్కడ చెర్లపల్లి నాచారంలో శ్రీనివాస్ విజయ్ అనే వ్యక్తి పలు సంస్థలను స్థాపించి తన సోదరుడైనటువంటి శ్రీనివాస్ అజయ్, రాజన్ రెడ్డి రామసాని, దువ్వూరి సుబ్రహ్మణ్యంలను ఇక్కడ డైరెక్టర్లుగా గుర్తించారు. అయితే వాగ్దేవి ల్యాబొరేటరీలో తయారు చేసినటువంటి డ్రగ్స్ హైదరాబాద్లో కిలో 50 లక్షల చొప్పున విక్రయించినట్టు కూడా ఇక్కడ పోలీసులు అయితే గుర్తించారు. ఇక హైదరాబాద్తో పాటు ముంబై, కర్ణాటక, గోవాలోను ఇక్కడ ఈ శ్రీనివాస్ విజయ్ అనే వ్యక్తి భారీగా డ్రగ్స్ విక్రయాలు జరిపినట్టు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్తో ఆయనకున్న సంబంధాలపైన కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. టోటల్గా ఈ దువ్వూరి సుబ్రహ్మణ్యం ఏదైతే డైరెక్టర్గా ఉన్నాడో ఇతను ఐడెంటిఫికేషన్కు ఒక్కసారి సెర్చ్ చేస్తే దేశవ్యాప్తంగా ఈయనకు 17 కంపెనీలకు చెందిన వివరాలు వచ్చాయని చెప్పి ముంబై పోలీసులు కూడా తెలిపారు. అంటే దాదాపుగా ఈయనకు 17 కంపెనీలు ఉన్నాయి. ఈ 17 కంపెనీల్లో కూడా ఇతడు డైరెక్టర్గా ఉన్నాడు. ఈ డైరెక్టర్ ఉన్న కంపెనీలు అన్నిట్లో కూడా ఇక్కడ ఏమైనా జరుగుతున్నాయా అనే విషయంలో కూడా ఇప్పుడు ముంబై పోలీసులు అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అయితే ఈ 17 కంపెనీలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి ఈగల్ టీం ఏదైతే డ్రగ్స్ నివారణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈగల్ టీం ఇప్పటికీ 17 కంపెనీలకు ఇంతకుముందు నోటీసులు కూడా ఇచ్చింది. కానీ ఎక్కడా కూడా రైడ్స్ అయితే జరగలేదు. లీగల్ నోటీసుల వరకు ఇచ్చే ఆపేసింది. కానీ ముంబై పోలీసుల పక్కా సమాచారంతో ఈ 17 కంపెనీలలో కూడా డ్రగ్స్ ఎక్కడైనా తయారవుతున్నాయా అనే దాని మీద కూడా ఇప్పుడు పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. టోటల్గా ఏదైతే మేడ్చల్కు పరిసర ప్రాంతాలు ఉంటాయో ఇక్కడ కాలేజీలు కానీ కుటుంబాలు నివసిస్తుంటాయి, మెయిన్గా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇన్ని ప్లేసులు ఉన్నటువంటి ఇలాంటి ఏరియాలలో ఈ డ్రగ్స్ రాకెట్ దొరకడం అనేది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా, అది కూడా 12,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక స్కామ్ బయటపడడం కూడా ఇక్కడ నిజంగా విస్తుపోతుంది.